జయ శ్రీరామ్. కథ చెబుతాను, ఊకొడతారా మరి? నేను చెప్పే కథ పేరు నవమాతల నవరాత్రులు. ఈ కథ పేరు నవమాతల నవరాత్రులు. పూర్వం పెద్ద బామ్మ ఉండేది. పెద్ద బామ్మ అంటే 60 పైన. తల సగం నరిసింది, అంటే సగం తెలబడింది, సగం తెలబడలేదు. నువ్వులు బియ్యం కలిస్తే అట్లుంటుంది, అట్లుంటుంది ఆవిడ తల. 65 అబవ్. చూపు మందగించి ఫ్రీగా నడవలేక నిదానంగా జారితే ఎక్కడ పడతాను అన్నట్లు నడిచేదన్నమాట. బామ్మ మంచి కలగళ్ళ వ్యక్తి. బామ్మ చక్కగా అందగా ఉండే మనిషి అనే వయసులో బాధ్యత బరువుల మధ్య కష్టాల నడుమ అలసినట్లుగా కనిపిస్తుంది ఆమె మోము చూస్తే. ప్రస్తుత కాలమాన పరిస్థితులను బట్టి చూస్తే పెద్ద వయసేమీ కాదనిపిస్తుంది. ఆమె పేరు సునంద. కానీ అందరూ సునందమ్మ, అమ్మమ్మ, పినిగారు అని వరుసలు పెట్టి పిలుస్తూ ఉంటారు. ఒక సాయంత్రం వేళ గడ్డం కింద చేయి పెట్టుకుని తన గతాన్ని గురించి ఆలోచిస్తూ అని అనుకుంటూ ఉచ్చుని ఎన్ని కష్టాలు పడ్డాను. పుట్టింట్లో అత్తింట్లో పేదరికంతో ఆస్తులున్నా సరైన ఆదాయం లేక కష్టాలు పడ్డాను. సరైన తిండి, మంచి బట్టలు, నగా నట్ర లేక ఎప్పుడూ చాలని బ్రతుకుతో బాధపడేదాన్ని. అమ్మ, నాన్న, అన్న, తమ్ముళ్ళు, భర్త, పిల్లలు వీళ్ళ యొక్క ఆలనా పాలన గుర్తొస్తే ఎంత బాధో. కన్నీరు రాని ఘడి అంటూ ఉందా నా జీవితంలో అని కళ్ళు తుడుచుకుంటూ ముక్కు చీదేస్తూ ఉంటుందన్నమాట. ముక్కు చీదడం అంటే జలుబు చేస్తే ముక్కు చీదడం కాదు, బాధతో ముక్కు చీదడం అన్నమాట. అప్పుడప్పుడు పక్కింటి సమంత టీచర్ వచ్చి, ఏం పినిగారు, ఆరోగ్యం బాగుందా, ఎలా ఉన్నారు, భోంచేశారా అని పలకరిస్తూ ఉంటుంది. సమంత కూతురు సృజన కూడా వాళ్ళ అమ్మతో వచ్చినప్పుడు, అమ్మమ్మ బాగున్నావా, మందులు వేసుకున్నారా, జుట్టుముడి ఏమంటారా అని నవ్వుతూ అడిగేది. వాళ్ళ అమ్మలాగా అది కూడా అలా అడుగుతూ ఉంటుంది. అవునే బుజ్జి, నీ చదువు బాగా సాగుతుందా? చింత చెట్టు ఎక్కలేదు కదా. చింత చెట్టు ఎక్కితే పుల్లగా ఉంటుంది, చదువు కూడా పుల్లగా ఉంటుంది అనమాట. చింత చెట్టు ఎక్కలేదు కదా అంటూ నవ్వుతూ అడిగేది సునందమ్మ. బాగానే చదువుతున్నాయని నవ్వుతూ చెప్పి వెళ్ళిపోయేది సృజన. ఒకరోజు తన వ్రేళ్లపైన గీతలు ముందుకు వెనక్కు లెక్కిస్తున్న అమ్మమ్మను చూసి సృజన అడిగింది, అమ్మమ్మ ఏంటి, ఎందుకలా వేళ్ళ గెనుపులు లెక్కిస్తూ ఉన్నా, చెప్పవా నాకు అని అడిగింది. ఏం లేదురా, నేను పుట్టి పెరిగిన ఊళ్ళు, చిన్నతనంలో ఆటలు, కబుర్లు, స్నేహితులు గుర్తొస్తున్నారు నాకు. అప్పుడప్పుడు అన్ని జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ సంతోషం, బాధ కలబోసుకుంటూ ఉంటాను. చెప్పనా మరి నా కథ అంది సునందమ్మ. నీ కథలంటే నాకు పండగేగా, చెప్పు మరి అని చెవులు రెక్కించింది సృజన. మా అమ్మ ఒక్క కూతురు, ముద్దుల కూతురు మా అమ్మమ్మకు మా అమ్మ ముద్దుల కూతురు, ఒక్కటే ఒక కూతురు. బంగారు తల్లి అని పిలుస్తున్నాడు కానీ ఎప్పుడైనా పేరుతో పిలిచేది కాదు మా అమ్మమ్మ వాళ్ళ కూతుర్ని. వాళ్ళ కూతురు అంటే మా అమ్మయ్య. మా అమ్మకు మేము 3 ఆడపిల్లలు, నాకు 2 కూతుళ్ళు, నా కూతురుకు 3 అమ్మాయిలే. ఎందుకు పుట్టాము, ఏం సాధించాము, వచ్చేపోయే బంధువులకు వండి పెడుతూ చాకరీలతోనే జీవితం అంతా సరిపోయింది. అప్పుడప్పుడు గుర్తొస్తే ఇదే నా జీవితం అంటే అని కూడా బాధ కలుగుతుంది అంటూ మాట్లాడుతుంటే సునందమ్మ గొంతు జీరబోయింది, కళ్ళల్లో నీటి పొర. మా అమ్మమ్మ మళ్ళీ మొదలుపెట్టింది సునందమ్మ. మా అమ్మమ్మ మరుదులను, అత్తగారిని ప్రేమగా చూస్తూ గౌరవిస్తూ పేరు తెచ్చుకుంది. కానీ ఏమీ సుఖపడలేదు. అన్నపూర్ణ మంచిదని పేరు వచ్చింది అంతే తప్ప ఇది ఏమైనా వేరే సుఖంగా ఏమన్నా ఉందంటే సుఖం లేదంత. ఆ కుటుంబాలు పెద్ద కుటుంబాలు అయిపోయాయి. మా అమ్మ బాలా త్రిపురసుందరి, 4 అత్తలకు కోడలు. ఎవరనుకున్నారా 4? నాన్న పెద్దమ్మలు, పిన్నమ్మలు, నేను నా సంగతి ఏం చెప్పను. 10 మంది ఉన్న ఇంట్లో ఉదయం సాయంత్రం దీపం పెట్టాల్సింది నేనే. మిగిలిన వారికి ఒంట్లో ఓపికలు ఉండవు. 2 పూటలా దీపారాధన చేసే సమయానికి అత్త, ఆడబిడ్డ, తోడు కోడలు నా వైపు చూస్తూ ఉంటారు. క్రొత్త కోడల్ని కదా, చిన్నదాన్ని, హుషారుగా ఉంటానని. ఒక్క క్షణం ఆగింది సునందమ్మ గొంతు. మీరు ఇంతమందిని గురించి చెబుతుంటే నాకు ఈ దసరా పండుగే మనసులోకి వస్తుంది అమ్మమ్మ అని. ఇవి దసరా నవరాత్రులు కదా అమ్మమ్మ. అమ్మవారికి అలంకరణలు, నైవేద్యాలు మహాభోగంగా జరుగుతున్నాయి కదా ఇప్పుడు.
భక్తులందరూ అమ్మ తల్లి సర్వులను కాపాడమ్మా సుఖశాంతులతో రక్షించంటూ పాటలు నృత్యములు ఆనందంగా పాడుతూ ఆనందిస్తూ పులకాంకితవుతున్నారు గుళ్ళల్లో దేవి నవరాత్రులలో. మీరు మీకన్నా ముందు తరాల వారిని అనుసరిస్తూ మీ పిల్లలకు మంచి నేర్పుతూ మీ కుటుంబాన్ని వృద్ధి చేశారు. అవునా? మీ పెద్దలు మీరు అందరినీ అమ్మలు చేసి అమ్మ స్థానానికి గౌరవాన్ని పెంచారు. మీరందరూ కూడా కష్టపడి మీ బిడ్డలను పెద్దవాళ్ళని చేసి అమ్మ అనే స్థానానికి పెద్ద గౌరవాన్ని పెంచేశారు. స్త్రీ తల్లి అయిందంటే దేవతే అంటారుగా అమ్మమ్మ. మీరు ఈ నవరాత్రుల్లో 9 మంది అమ్మల గురించి చెప్పారు అంటూ కళ్ళు తిప్పుతూ సునందమ్మ చేయి తీసుకుని ముద్దాడింది సృజన. అవును మరి కదా, నాకు ఇంతవరకు తోచలేదు. అవును మరి ఈ చిన్ని పిడుగు ఎంత సత్యం చెప్పింది అని సృజన బుగ్గలు పుణికింది. తన కన్నీని తుడుచుకుంటూ నవ్వుతూ సునందమ్మ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉండనా మరి? స్వస్తి.